హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి కొబ్బరితో కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను. మనము దేవుని దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు వాటిని తరచూ పచ్చడి చేసుకోవాలంటే బోర్ కొడుతుంది కదా. ఈ విధంగా స్వీట్ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా, పచ్చి కొబ్బరి అలాగే బెల్లంతో. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పచ్చి కొబ్బరిని పైన ఇట్లా బ్లాక్గా ఉండేది మొత్తం తీసేయాలి. తర్వాత ఒక 1/2 kg బెల్లము, 1/2 లీటర్ పాలు, కొంచెం నెయ్యి, యాలకుల పొడి తీసుకోవాలి. స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకొని దాంట్లో 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మనము కొబ్బరిని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని పాలల్లో బెల్లం వేస్తే పాలు విరిగినట్టుగా అవుతాయి కదా, అందుకే ఇలా అయ్యింది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని మొత్తం దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ని చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే కింద అడుగంటుతుంది. ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి, అడగంటకుండా చూసుకోవాలి. అడగంటితే మాత్రం టేస్ట్ చేంజ్ అవుతుంది, అలాగే కలర్ కూడా మారిపోతుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే షుగర్ వేసుకునే వాళ్ళు అయితే షుగర్ కూడా వేసుకోవచ్చు, బెల్లం వద్దనుకునే వాళ్ళు. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఈ స్వీట్కి మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. బాగా ఉడికి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి, కింద మాత్రం అడగంటకుండా. ఈ విధంగా అయిన తర్వాత ఇలా చూపిస్తున్నాం కదా, ఇలా కొంచెం ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారించుకోవాలి. ఆలోపు మనం ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని దీనికి మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి మొత్తం నీట్గా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన ఈ స్వీట్ మొత్తాన్ని ఈ బాక్స్లో వేసుకొని స్పూన్తో ట్యాప్ చేసుకుంటూ మొత్తం బాక్స్ అంతా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్వీట్ అంతా. ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టి పడుతుంది. గట్టి పడింది కదా, ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా చాక్తో సైడ్స్కి అంతా ఇలా కట్ చేసినట్టుగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బాక్స్ని ఇలా ట్యాప్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని స్వీట్ని సర్వ్ చేయడమే. అంతే అండి, సింపుల్గా చేసుకునే కొబ్బరి బర్ఫీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.